దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I greet you all in the name of our Lord Jesus Christ. This is your program, He Must Increase. It's a daily spiritual program being broadcasted in Shanti TV channel since more than 2 years. Thank you for watching. Thank you for sparing your precious time. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మరొక పర్యాయము ఇలా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. మన బ్రతుకు దినములంతా మనం ఆయన్ని సేవించాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని భక్తుడు చెప్పినట్లుగా చిరకాలం మనం యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం వారెక్కడ, వేర్ ఆర్ దే, ఎవరో కొందరిని ఉద్దేశించి ఆ స్త్రీ మీద నిందలు వేసిన వారిని, ద అక్యూజర్స్ ఆఫ్ ద 2 men, వాళ్ళ మీద ఆవేశాన్ని వెళ్ళగెక్కి దుర్మార్గులు, ఏంటమ్మా వాళ్ళు ఇలా తయారైపోయారు, ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్, అది ఇలా చేయడం కరెక్ట్ కానే కాదు కదా, వాళ్ళకు చెల్లో తల్లో ఉంటే, వాళ్ళకి అక్కో ఇలాగుంటే, ఇలా కూతురో ఇలాగ జరిగితే, నీ విషయంలో జరిగితే ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా ప్రవర్తిస్తారా అని వాళ్ళకి విరోధముగా ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ మతానికి విరోధముగా యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. కానీ స్తోత్రం, ఏం మాట్లాడుతున్నాడంటే వారెక్కడున్నారు, వారి మీద ప్రేమ, విమర్శకుల మీద కూడా ప్రేమ, నేరము మోపే వారి మీద కూడా ప్రేమ, శోధించే వారి మీద కూడా ప్రేమ, శత్రువుల మీద కూడా ప్రేమ. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వారెక్కడ, వారు బయట ఉన్నారని, బయటికి వెళ్ళిపోయారని, రెండోది వారు దేవుని ఆలయములోకి మరలా తిరిగి వచ్చారని, దేవుని ఆలయములోనే ఉన్నారు అని 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆలోచించాం. అంతేకాకుండా వారు ఆత్మీయ మరణములో ఉన్నారని, ఆత్మీయంగా ఇంకా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నప్పుడు వారు దేవుని కృపచేత బతికించబడలేదని, వాళ్ళు చచ్చిన స్థితిలోనే ఉన్నారని, వారు సుఖభోగములందు ఉన్నారు కనుక బ్రతుకుచుండి చచ్చిన వారితో సమానమనియు, జీవిస్తున్నాము అన్న పేరు వాళ్ళకి ఉంది కానీ వాళ్ళు మృతులేనని దేవుని దృష్టికి మనం ఇలాగా గత ఎపిసోడ్లో వాళ్ళు ఆత్మీయ మన స్పిరిచువల్ డెత్లో ఉన్నారని, ఎందుకంటే మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, మీరందరూ అలా చనిపోతారని కాదు, ఎవరు కూడా పశ్చాత్తాపడరు అని కాదు దాని అర్థం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూ విల్ డై ఇన్ యువర్ సిన్స్. చనిపోయి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తున్నప్పుడు, పాపముల్లోనే ఉండి పాపములకు పరిహారము పొందకుండా తన పాపములకు పరిహారం నొందిన మనుషుడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింటే, అటువంటి ధన్యత లేకుండా కొంతమంది ఉంటారని, ఈ యూదులలో పరిసయ్యులు అనేటువంటి గ్రూపులో చాలామంది అలా మారేటువంటి అవకాశం ఉందని యేసు ప్రభు ప్రవచనాత్మకంగా చెప్పినట్టు మాటను కూడా మనం అర్థం చేసుకున్నాం. 4వదిగా వాళ్ళు దూరంగా ఉన్నారని, ఇంట్లో లేరని, ఇంటి అనుభవంలో లేరని, తండ్రి ఇంటి అనుభవంలో లేరని, ఆత్మీయత అనేటువంటి ఇంటి అనుభవంలో వాళ్ళు లేరని, యజమానుని ఇంటికి దూరంగా ఉన్నారని, యజమాని ఇంట్లో అంతకాలం సేవిస్తున్నప్పటికీ యజమాని ఇంట్లో కుమారుని స్థాయికి రాలేకపోయారని, కుమారునితో సమానంగా భావించబడలేదని, వారు దూరంగా ఉన్నారని, వెలుపలగా ఉన్నారని, ఇంటికి వెలుపల ఉన్నారని, దేవాలయానికి వెలుపల ఉన్నారు, దేవాలయములో ఉన్నారు, అంతేకాకుండా ఇంటికి వెలుపల ఉన్నారు, ఆత్మీయ మరణంలో ఉన్నారు, ఆత్మీయ పతనంలో ఉన్నారని గత ఎపిసోడ్లో వాళ్ళ గురించి మనం ఆలోచించాం. వారెక్కడ, మీరెక్కడ, మనమెక్కడ,
నువ్వు నేను ఎక్కడున్నాం? స్తోత్రం. ఆదామా నువ్వెక్కడా అని దేవుడు అడిగాడు. అనగా ఆజ్ఞాతిక్రమం చేసినప్పటికీ కూడా ఆదాము కోసం అన్వేషిస్తున్నటువంటి అద్వితీయుడైన దేవుడు. ఆజ్ఞాతిక్రమము అనేటువంటి అపరాధము ఆదాము చేసినప్పటికీ, ఆది మానవుడు చేసినప్పటికీ కూడా అద్వితీయుడైనటువంటి దేవుడు ఆదాము కోసం అన్వేషిస్తూ ఆక్రందన చేస్తూ ఆదాం నువ్వెక్కడా అనడాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూడగలం. తప్పు చేసినా తన కుమారుడే. స్తోత్రం, హల్లెలూయా. అంతేగా, తప్పు చేసినంత మాత్రాన కుమారుడు అనిపించుటకు యోగ్యత కోల్పోయే అవకాశం లేదు. అతను అన్నాడు, తప్పిపోయిన కుమారుడు నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నాకు యోగ్యత లేదన్నాడు. తండ్రి ఆ మాటలు పట్టించుకోలేదు. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండే పని అయితేనా దాసుడిగానే ఉండాలి, కుమారుడిగా ఉండలేవు, పెద్దోడు ఒప్పుకోడు అని కానీ ఎటువంటి అభ్యంతరాలు ఏం చెప్పలేదు. నీ స్థానం ఎక్కడికి పోదు, నీ స్థానం నీదే, కుమారత్వపు స్థానము నీదే. సన్షిప్, ద పొజిషన్ ఆఫ్ సన్షిప్ ఈజ్ ఫర్ ఎవర్, ఫర్ యూ. ఇది ఎప్పుడు ఉండేది. ఇట్స్ నాట్ టెంపరరీ పోస్ట్. అది తాత్కాలికమైనటువంటి బాధ్యత కాదు. నేను కుమారుణ్ణి, ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు కుమారుణ్ణి. కుమారత్వం నాకుంది. కుమారత్వం దేవుడు నాకు అనుగ్రహించాడు. దత్తపుత్రత్వం దేవుడు నాకు అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter verse 11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక అంటే ఇక నుండి, ఇప్పటి నుండి పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె చేతులు జోడించి నమస్కారం చేసి, అయ్యా వందనాలయ్యా, చాలా వందనాలయ్యా, నేను మర్చిపోలేను, నన్ను ఈరోజు మరణం నుంచి కాపాడు అనేటి కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ కార్చుకుంటూ ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చని మనం ఊహించవచ్చు. స్తోత్రం. నేను చదువుతున్నాను 8వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం, స్తోత్రం. లుకింగ్ అరౌండ్ షీ రిప్లైడ్. చుట్టుపక్కల చూసి, తేరిపారు చూసి, ఏరిళ్ళు నిందలు వేసిన వాళ్ళు లేరి, ఆరోపణ చేసిన వాళ్ళు లేరని వెతికి వాళ్ళు కనుగొనలేనప్పుడు లుకింగ్ అరౌండ్ షీ రిప్లైడ్. చుట్టుపక్కల చూసి యేసుకు ఆమె ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది, ఐ సీ నో వన్ లార్డ్. నాకెవరు కనిపించడం లేదు ప్రభువా. అంటే నా కళ్ళు కనిపించడం లేదని కాదు, నాకు గుడితనం వచ్చిందని కాదు, నా చూపు పోయిందని కాదు అని అర్థం. ఐ సీ నో వన్ అరౌండ్ హియర్. ఈ దేవాలయపు ప్రాంగణంలో, ఈ స్త్రీల ఆవరణంలో నాకెవరూ కనిపించలేదు, పురుషులు ఎవరు కనిపించలేదు. పురుషులు కనిపించారు కానీ నిందలు వేసినటువంటి పురుషులు, ఇందాక నన్ను తోడుకొలిచిన పురుషులు, ఈ శాస్త్రులు పరిచయులు వర్గానికి సంబంధించిన పురుషులు ఎవరు కనిపించలేదు. జీసస్ సెడ్, దెన్ ఐ సర్టన్లీ డోంట్ కండెమ్ యూ ఎయిదర్. అమ్మా, నేను కూడా నీ మీద నింద వేయను, అనగా రాయి వేయను. నేను నిన్ను సంపదలుచుకోలేదు. గో అండ్ ఫ్రమ్ నౌ ఆన్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎ లైఫ్ ఆఫ్ సిన్. పాపపు జీవితానికి స్వస్తి పలికి, గుడ్ బై పలికి హాయిగా జీవించు, పరిశుద్ధతలో జీవించు. లుకింగ్ అరౌండ్ షీ రిప్లైడ్, ఐ సీ నో వన్ లార్డ్. జీసస్ సెడ్, దెన్ ఐ సర్టన్లీ, నేను ఖచ్చితంగా నీతో నిశ్చయముగా చెప్తున్నాను ఏంటంటే, స్తోత్రం, డోంట్ కండెమ్ యూ ఎయిదర్. నేను కూడా నేను నింద వేయనమ్మా, రాయి వేయనమ్మా. గో అండ్ ఫ్రమ్ నౌ ఆన్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎ లైఫ్ ఆఫ్ సిన్. ఏ పాప జీవితంలోంచి బయటికి రాలేకపోయావో, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలోంచి ఈ దినము నుంచి నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు ఫ్రీగా జీవించు, స్వేచ్ఛగా జీవించు. పాప బంధకాలను తెంపుకొని, పాపపు శృంఖలాలు తెంపుకొని, పాపపు గొలుసులు సంఖ్యలు తెంపుకొని నువ్వు స్వేచ్ఛగా జీవించు. పాపపు పంజరము నుంచి విముక్తిని పొంది స్వేచ్ఛగా జీవించు. స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయకు అనేటువంటి సందేశాన్ని గత ఎపిసోడ్లో మనం విన్నాం. మన టైటిల్, పాపం వలన కలిగే నష్టాలు. పాపం వలన కలిగే నష్టాలు. అవును, పాపం వలన నష్టాలు కలుగుతాయి, లాభాలు ఏమి లేవు. పాపం వలన లాభాలు ఉన్నట్టుగా లాభం అనిపిస్తుంటుంది కానీ భ్రమే. పాపము నష్టపరుస్తుంది మనల్ని.
Sin damages. Sin destroys. Sin makes us to lose. Sin breaks. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసి ఆదాము రిలేషన్ని బ్రేక్ చేసుకున్నాడు, సంబంధాన్ని తెంపుకున్నాడు. సంబంధం తెగింది, దేవునితో సంబంధం. స్తోత్రం. పొదల చాటకి చెట్ల చాటుకి వెళ్ళిపోయాడు, ఆకులతో తన దేహాన్ని కప్పుకున్నాడు. అదే అతని పరిస్థితి. స్తోత్రం. పాపం వల్ల కలిగే నష్టాలు, 4 నష్టాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. పాపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు కనుక 4 నష్టాలు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం నుంచి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. పాపం వల్ల చెప్పదలుచుకుంటే ఒక్క ప్రయోజనం కూడా లేదు, ఒక్క ప్రయోజనం కూడా లేదు. కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, దానివల్ల వచ్చే నష్టాలు మాత్రం బోళ్ళు ఉన్నాయి. స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం, లేదా 11, 10 కలిసి చదివితే, ముందు 11 చదివి తర్వాత 10 చదివితే, యేసు నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని నేను శిక్ష విధింపను. తర్వాత 10వ వచనం, యేసు తలెత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభువా అన్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శిక్ష విధించబడేటువంటి అవకాశం ఉంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలం. నిన్నెవరూ శిక్షించలేదా? పాపానికి, పొరపాట్లకి శిక్షలు ఉన్నాయి. రోమా ప్రభుత్వపు శిక్షలు ఉన్నాయి, యూదా మతపు శిక్షలు ఉన్నాయి. ఆనాటి రోమా ప్రభుత్వపు శిక్షలు కఠినంగా ఉండేవి. ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో ఉండే కొన్ని శిక్షలు కఠినంగా ఉంటాయి. అటువంటి కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ నువ్వు ఇలా చేస్తున్నావు. ఈ శిక్షను తప్పించుకోవాలంటే, శిక్ష అంటే కొన్నిసార్లు మరణ శిక్ష, దాన్ని తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకోవాలంటే పాపం చేయకూడదు. ఒకటి, పాపం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటంటే శిక్ష కలుగుతుంది. దెర్ వుడ్ బి ఎ పనిష్మెంట్ ఫర్ ఎవ్రీ ట్రాన్స్గ్రెషన్. ప్రతి తప్పుకి మనం వెల చెల్లించాల్సి వస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, జీతం మరణం. స్తోత్రం. అనగా పాపం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం, పాపాన్ని విత్తితే మరణం అనేటువంటి పంటను కోసుకుంటావు. పాపపు విత్తనాలను విత్తితే ఆత్మీయ మరణం అనేటువంటి పంటను, విస్తారమైన పంటను ఇసాకు 100 రెట్లు కోసుకున్నట్లుగా భౌతికమైన పంటను, అలాగే ఆత్మీయమైన పంటను మనం కోసుకుంటాం. స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, శిక్ష కలిగే అవకాశం ఉంది. శిక్ష కలుగుతుంది. జాగ్రత్త, శిక్ష ఉంది, తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. పరిశుద్ధాత్ముడు 3 విషయాల గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, అనగా న్యాయపు తీర్పును గురించి, అనగా రాబోయేటువంటి జడ్జిమెంట్ గురించి, అనగా ఒక దినము దేవుడు నిర్ణయించాడు, ఆ దినమున నిర్ణయించిన న్యాయాధిపతి అయినటువంటి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి న్యాయాధిపతిని ఎదుర్కొనేటువంటి సమయం. ఆ న్యాయపీఠం ఎదుట బేమా సీట్ అని చెప్పబడినటువంటి ఆ సీట్ దగ్గర మనం కలుసుకునేటువంటి రోజు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, పాపం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, పాపం వల్ల శిక్ష కలుగుతుంది. శిక్ష ఆలస్యంగా రావచ్చు, దాని అర్థం శిక్ష రాదని కాదు అర్థం. ఎవరో ఒక దైవజనుడు ఇలా అన్నాడు, పనిష్మెంట్ ఈస్ లేమ్ బట్ ఇట్ విల్ కమ్ లేట్లీ. శిక్ష అనేది కుంటిదంట. కుంటోడు నడిచి వచ్చినట్టుగా మెల్లగా నడుచుకుంటూ రావచ్చు, కానీ అది మాత్రం వస్తుంది. శిక్ష మాత్రం వస్తుంది. శిక్ష మాత్రం ఖచ్చితం. పనిష్మెంట్ ఈస్ గ్యారంటీ. స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యంగా వస్తుందని చెప్పేసి మనం ఇప్పుడు పొరపాట్లు చేస్తూ అపరాధాల్లో జీవిస్తున్నామా? అలా జీవించడానికి వీల్లేదు, జీవించకూడదు.
రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాపం వల్ల కలిగేటువంటి నష్టం, శిక్ష కలుగుతుంది. మరణశిక్ష కావచ్చు. లెవిటికస్లో అనగా లేవీకాండంలో 20వ అధ్యాయంలో గత ఎపిసోడ్లో నేను గుర్తు చేసినట్లుగా మరణశిక్షలు 12 విధాలైనటువంటి పాపాలకి మరణశిక్షలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. అక్కడ రాయబడిన ఆరంభ వచనాల్లోనే మొలేకుతో వ్యభిచరించిన వారికి శిక్ష, అనగా మొలేకు అనేటువంటి అన్య దేవతతో సహవాసం సాంగత్యం చేసిన వారికి, అనగా అన్య మతాలతో సాంగత్యం చేసి నిజ మార్గాన్ని విడిచిపెట్టి దైవికమైన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి విధానం అది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ గోయింగ్, ఐ విల్ గో, మీరు నన్ను వెతుకుతురు. ఇప్పటికే అక్కడక్కడ జనసమూహం ఆయన్ని వెతుకుతూ ఉన్నారు. మీరు నన్ను వెతుకుతురు, మీ పాపంలో నుండి మీరు చనిపోతారు, నేను వెళ్ళు చోటకి మీరు రాలేరని వారితో చెప్పాను. నేను వెళ్ళు చోటకి మీరు రాలేరని వారితో చెప్పాను. అదేంటిది? ఎక్కడికి? 22వ వచనం. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఆయన చెబుతున్నాడే, తను తాను చంపుకున్నా అని చెప్పుకొని ఏం ఆత్మహత్య చేసుకుంటాడా, చచ్చిపోతాడా ఏంటి, పొడుచుకుంటాడు, తను పొడుచుకుంటాడా ఏంటిది? నేను వెళ్ళే చోటికి అంటున్నాడు ఏంటి? అందరూ ఒకే చోటకి కదా వెళ్ళేది, ఈయనేదో ప్రత్యేకమైన చోటుకి వెళ్తాడా ఏంటిది? ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ముందు అధ్యాయంలో మనం గమనిస్తే మనుష్య కుమారుడు 6వ అధ్యాయంలో మీరు దీనికే ఇలాగ అంటున్నారే, 6వ అధ్యాయం 62వ వచనం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచినలా ఏమొందురు? మనుష్య కుమారుడు మునుపున్న చోటు, పూర్వమున్న చోటు, ఇంతకుముందున్న చోటు. స్తోత్రం. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, ఎందుకు రాలేరు? మీ పాపములోనే ఉండి చనిపోయారు కనుక, చనిపోతారు కనుక నేనుండే చోటికి రాలేరు. నేను పాపాలను క్షమించి పాపరహితుడుగా జీవించి పునరుత్థానుడై నేను లేచాను కనుక నేను అక్కడికి వెళ్ళాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాను. నేను తిరిగి అదే స్థలానికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసు వెళ్ళే చోటికి మనందరం వెళ్ళలేమని కాదు అని అర్థం. నేను ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకుని పోవాలి. నా తండ్రి చోటికి నేను తీసుకుని పోవాలి. నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉన్నాయి కనుక నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. మీరు రిస్క్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు, నేను వస్తాను. మీకు దారి తెలియకపోవచ్చు, నేను దారి తీసుకొని వెళ్తాను, గమ్యస్థానానికి చేరుస్తాను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట స్వర్గ ప్రవేశాన్ని ఆపుతుంది. అది పాపం చేసేటువంటి పని, పాపం యొక్క పనులు లేదా పాపం వల్ల కలిగే నష్టాలు. ఒకటి శిక్ష తెప్పిస్తుంది, రెండోది స్వర్గ ప్రవేశాన్ని. ఇట్ బ్లాక్స్ అవర్ ఎంట్రన్స్, ఇట్ హిండర్స్ అవర్ ఎంట్రన్స్ ఇన్ టు హెవెన్. పరలోకానికి మనం వెళ్ళాలనుకుంటున్నాము, ఆ ప్రయత్నం చూసారు, ప్రయత్నం కాదు, ఆ ప్రవేశాన్ని ఆపుతుంది. మీరు పాపంలోనే సరిపోతారు కాబట్టి మీరు విడిచిపెట్టబడతారు. మీరు తీర్పు తర్వాత మీరు నరకంలో ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు. నేనుండేటువంటి చోటికి పరలోకానికి రాలేరు. పాపములో చనిపోయినవాడు, పశ్చాత్తాపం లేకుండా చనిపోయినవాడు, మారు మనసు రక్షణ లేకుండా చనిపోయినవాడు, వాడు ప్రభు వెళ్ళిన చోటికి వెళ్ళలేరు, అనగా పరలోకానికి వెళ్ళలేరు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయువాడు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే కొందరని కాదు, పాపం చేసేటువంటి ప్రతి వాడు, పొరుగువానికి దాసుడని కాదు, వాడు పాపమునకు దాసుడు. ఐ స్పీక్ ఇటర్నల్ ట్రూత్. జీసస్ సెడ్, when you sin you are not free, you have become a slave in bondage to your sin. స్తోత్రం. హల్లెలూయా. when you sin you are not free, మీరు స్వతంత్రులు కాదు. you have become a slave in bondage to your sin. పాపానికి దాసులుగా మారారు. నీతికి కాదు, పాపానికి మీరు దాసులుగా మారారు. మారతారు ఎప్పుడు? పాపం చేసినప్పుడు. పాపం చేయు ప్రతి వాడును, ప్రతి స్త్రీ అయినా ప్రతి పురుషుడైనా కానీ. స్తోత్రం. హల్లెలూయా.
అనగా పాపము దాసత్వంలో లేకపోతే సేవకత్వంలో నిలుపుతుంది, దాసత్వంలో నిలుపుతుంది, స్వతంత్ర స్థితిని కోల్పోయేటట్టు చేస్తుంది, స్వర్గరాజ్య ప్రవేశాన్ని ఆపివేస్తుంది, అంతేకాకుండా సేవకత్వంలోనే నిలుపుతుంది, సేవక అనుభవంలో నిలుపుతుంది, అనగా బానిసత్వపు అనుభవంలోనే నిలుపుతుంది, సంఖ్యలు లేకపోతే కాడి అనుభవంలో నిలుపుతుందని అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు పాపం వల్ల కలిగే నష్టాలు. నెంబర్ 1, శిక్ష తెప్పిస్తుంది అది, ఇట్ బ్రింగ్స్ పనిష్మెంట్. నెంబర్ 2, ఇట్ బ్లాక్స్ ఆర్ ఇట్ హిండర్స్ ద ఎంట్రన్స్ ఇన్ టు హెవెన్, పరలోకపు స్వర్గ ప్రవేశాన్ని అది అడ్డుకుంటుంది. మూడవది మనం ఆలోచిస్తున్న విషయం, ఇట్ కీప్స్ us ఇన్ ద స్లేవరీ, ఇన్ ద బాండేజ్. ఇట్ మేక్స్ us టు రిమైన్ అండర్ స్లేవరీ, అండర్ ఏ జోక్. స్తోత్రం, హల్లెలూయా. పాపం ఎంత ప్రమాదకరమైందో మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రమాదకరమైన పాపాన్ని ఉద్దేశించి ప్రభు ఆ స్త్రీతో హెచ్చరించి చెప్తున్నాడమ్మా, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అమ్మా, జాగ్రత్త అమ్మా సోదరి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీద జరగకుండా చూడు, ఇంకోసారి రాళ్ళు నీ మీద వేయాల్సిన పరిస్థితి, రాళ్ళు రువ్వాల్సిన పరిస్థితిని చంపాలనే ఆలోచన ఈ ప్రజలకు రాని విధంగా నువ్వు జీవించు. స్తోత్రం. లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం జీవించు. నేను పరిశుద్ధుని, నువ్వు కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. అపవిత్రమైన లోకంలో పరిశుద్ధురాలుగా జీవించమ్మా. స్తోత్రం. ఒక సిన్నర్గా ఉన్న నీవు సెయింట్గా మారాలి. సెయింట్గా మారాలి. రోమన్ క్యాథలిక్లోని సెయింట్ గురించి కానీ నేను మాట్లాడేది. స్తోత్రం. పరిశుద్ధుడిగా మారాలి. స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? స్తోత్రం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? స్తోత్రం. ఎవడు నిరూపించును? ఎవరు ప్రూవ్ చేస్తారు? ఎవరు రుజువు చేస్తారు? యేసు ప్రభు విసిరినటువంటి సవాలు చూడండి. ఈ సవాలుకి మేము నిరూపిస్తాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అన్నవాళ్ళు ఎవరూ లేరు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధతను అందరూ ఒప్పుకుంటున్నారు. స్తోత్రం. ఒప్పుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. 46వ వచనం. కెన్ యూ నేమ్ వన్ సిన్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్? దెన్ ఇఫ్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఓన్లీ ద ట్రూత్, వై డోంట్ యూ బిలీవ్ మీ? ఇక్కడ రాయబడిన తరచుమా చూడండి. కెన్ యూ నేమ్ వన్ సిన్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్? నేను చేసిన ఒక్క పాపమైనా మీరు చెప్పగలరా? నేను చేసిన ఒక అతిక్రమమైనా చెప్పగలరా? మీరు చెప్పలేరు. స్థాపించగలరా? ఎంత ధైర్యముతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పాపం చేసిన వాడికి ధైర్యం చాలదు. పాపం చేసిన వాడు పిరికివాడుగా మారుతాడు. కానీ పరిశుద్ధతలో ఉన్నవాడు పరాక్రమశాలిగా ఉంటాడు. పరిశుద్ధతలో ఉన్నవాడు సింహంలాగా ఉంటాడు. ప్రభు బిడ్డలు సింహంలాగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ఉంటారు. ధైర్యంగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. బహు ధైర్యము పుట్టించును. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. 4వ విషయం, పాపం వల్ల కలిగేటువంటి నష్టాలు. పాపం వల్ల కలిగే నష్టం ఏంటంటే సాహసాన్ని చేయనివ్వదు. పిరికి వాళ్ళుగా నేను మారుస్తుంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అపవాది దగ్గర నుంచే పిరికితనము గల ఆత్మ వచ్చింది. ఊరినే భయపడిపోయి, అది భయపడి, దానికోసం దీనికోసం భయపడిపోయి, మరణం అంటే భయం, భవిష్యత్తు అంటే భయం, ఇలా భయాలతో మనం నిండి ఉన్నాం. యేసు ప్రభు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు సత్యము నాలో ఉన్నందువలన, అనగా దేవుని వాక్య సత్యము నాలో ఉండడం వలన. పౌలు గారు చెప్పినట్టు మాట. అనగా యేసు ప్రభు చెప్పినట్టు నాలో పాపం ఉంది నిరూపించగలరా అని అనలేదు, కానీ ఆయన చెప్తున్నట్టు మాటలు. స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబర్ 165. క్రీస్తు సత్యము నా యందు ఉండటం వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. ఎంత ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాడు పౌలు. ప్రభు ఎంత ఛాలెంజింగ్గా. దేవుని బిడ్డలు ఎప్పుడు సాహసయుతంగా మాట్లాడగలరు.
సిగ్గుపడుతూనో మోమాట పడుతూ మాట్లాడేవాళ్ళు కాదు. సింహము గర్జించినట్టు గర్జించగలిగిన వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము, సాహసము చేయనివ్వదు, పిరికి వాళ్ళుగా నిన్ను మారుస్తుంది. పాపము నిన్ను పిరికితనంలో నడిపిస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, శిక్షను తెప్పిస్తుంది. రెండోది, స్వర్గ ప్రవేశాన్ని అడ్డుకుంటుంది. మూడోది, సేవకత్వంలో నిలుపుతుంది. నాలుగోది, సాహసాన్ని చేయను. ఆయన పరిశుద్ధత ప్రజల ముందు ఒక సవాల్ను విసిరింది. సవాలు విసరాలంటే ఈ రోజుల్లో యూట్యూబ్లో పిచ్చోళ్ళు కొంతమంది సేవకులు అనబడిన వాళ్ళు ఏదో సవాలు, ఆ సవాళ్ళ గురించి కాదు, ప్రభు ఇచ్చిన సవాలు చూడండి. నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు, ఎవరు స్థాపిస్తారు? దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన వాడివి నాయన. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. పాపం ఎంత భయంకరమైందో మేము అర్థం చేసుకోవాలి. పాపము శిక్షణ తెప్పిస్తుందని. మేము మా మరణం తర్వాత, మీరు ఆకడ తర్వాత స్వర్గ ప్రవేశం జరగనీయకుండా మా పాపము అడ్డగిస్తుందని, బ్లాక్ చేస్తుందని. అంతేకాకుండా నాయన, మమ్మల్ని సాహసం చేయనివ్వదని, పిరికి వాళ్ళుగా మమ్మల్ని పాపం నిలబెడుతుందని, మమ్మల్ని సేవకత్వంలోనో బానిసత్వంలోనో దాసత్వంలోనే పాపం నిలుపుతుందని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. కాబట్టి పాపానికి దూరంగా ఉండి, సులువుగా చిక్కులు పెట్టి పాపానికి దూరంగా ఉండి పాపాన్ని చేస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో, శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.